ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావం. 6 ముఖాలతో 12 చేతులతో వేదాంత వేద్యుడైన 12 కళ్ళవాడు కుమారస్వామి. భగవంతుడి ఏ అవతారం ధరించినా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం మంచిని పెంచడం చెడును తొంచడమే అందరుని పరమార్థం. అదే సుబ్రహ్మణ్య ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను కష్టాలను గురి చేస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానివేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నట్లయితే వారికి జన్మించే కుమారుడు తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు అని సలహా ఇచ్చారు. బ్రహ్మదేవుడి మాటలను విన్న దేవతలు శివుని తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకోనేలాగా చేసేందుకు మన్మధుడిని పంపగా శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని దహింపచేశాడు. అయితే తారకాసురుణ్ణి అంతమొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నారు. వారిద్దరూ సమాగమ సమయంలో శివుడి తేజస్సు భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది. అగ్ని దానిని భరించలేక గంగలో వదిలిపెట్టింది. దానిని గంగ తన తీరములోని శరవణమునకు తోసేసింది. అక్కడే శ్రీ కుమారస్వామి వారు జన్మించారు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి శరవణ భవుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు గంగానదిలో పడిన రేతస్సు 6 భాగాలుగా ఏర్పడింది. ఆ 6 భాగాలు అలల తాకిడికి ఏకమై 6 ముఖములు 12 చేతులు 2 కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించారు. అందువల్ల ఆయనకు షణ్ముఖుడు అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా జన్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెంచేందుకు శ్రీ మహావిష్ణువు 6 కృత్తికలను నియమించారు. వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పెద్ద చేశారు. 6 కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామిని కార్తికేయుడు అని పేరుతో కూడా పిలుస్తారు. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత శివపార్వతుల వద్దకు చేరగా దేవతలు దేవసేనాధిపత్యం ఇవ్వగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించారు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి రోజు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతి వలె ప్రకాశించారు కనుక కార్తికేయునికి ఈరోజు అంటే అత్యంత ప్రియమైనది. లోక కళ్యాణార్థం శివపార్వతుల గారాల బిడ్డగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించిన రోజు, అదేవిధంగా తారకాసురుడనే రాక్షసుడిని అంతమొందించిన రోజు కాబట్టి ఇదంతా ఒకే తిథి కావడం విశేషం. లోక కళ్యాణార్థం శివపార్వతుల గారాల బిడ్డగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించడం, తారకాసురుడనే రాక్షసుడిని అంతమొందించి లోకాలన్నింటిని రక్షించింది ఒకే తిథి. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటి, ఏ విధంగా స్వామివారిని పూజించాలి అంటే మార్గశిర మాసంలోని శుక్లపక్షం షష్ఠి, దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈరోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజున తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా కూడా భావించడం సంప్రదాయం కాబట్టి ఈ పండుగ నాడు పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. రాహు కేతు సర్ప కుజ దోషాలతో బాధపడేవారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. అంతేకాకుండా బ్రహ్మచారిని ఇంటికి పిలిచి స్వామి రూపంగా భావించి పూజించి పులగం క్షీరాన్నం వంటి వంటలు చేసి భోజనం పెట్టి వస్త్రం దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి. ఈనాడు శరవణ భవ అనే 6 అక్షరాల నామాన్ని జపించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి 2 దేవేరులు ఉన్నారు. శ్రీ వల్లీదేవి శ్రీ దేవసేన వారు. తారకాసురుని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికిచ్చి వివాహం చేయగా తిరుత్తరి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె అయిన వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నారు. దీనితో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అయ్యారు. వల్లీ దేవసేనల సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందడంతో పాటు కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. దేవసేనను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఏ విధంగా వివాహం చేసుకున్నారు, తిరుప్పరకుండ్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవసేనాధిపతిని వివాహం చేసుకోవాలని కోరిక పూర్వం విష్ణు కుమార్తెలైన
అమృతవల్లి, సుందరవల్లులకు కలిగి వారు స్వామిని ప్రార్థించారు. అందుకు అమృతవల్లి ఇంద్రుని కుమార్తెగాను, సుందరవల్లి శివముని కుమార్తెగాను జన్మిస్తారని, అప్పుడు నేనే వివాహం చేసుకుంటాను అని వరం ప్రసాదించారు. దీనితో అమృతవల్లి చిన్నపిల్లగా మారి స్వర్గం చేరగా దేవసేన అని నామకరణం చేసి ఇంద్రుడు పెంచుకున్నారు. తారకాసురుని అంతమొందించిన తరువాత సుబ్రహ్మణ్య స్వామికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని సంకల్పించిన ఇంద్రుడు తిరుచెందూరులో ఉన్న స్వామివారి వద్దకు వెళ్ళి కోరగా అందుకు అంగీకరించిన స్వామివారు దేవతలందరినీ వెంటబెట్టుకుని వచ్చి తిరుప్పరకుండ్రంలో వివాహం చేసుకొని అక్కడే దేవసేనతో కలిసి ఉండిపోయినట్లు కథనం. తిరుప్పురకుండ్రంలో ఆలయం శివమలై అనే కొండపై ఉంది. వివిధ మండపాలు కలిగిన ఆలయ ప్రధాన గర్భాలయంలో స్వామివారు పెండ్లి కుమారుడిగా చతుర్భుజాలతో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో అభిషేకం మూల విరాట్టు కాకుండా స్వామివారి ఆయుధమైన దండంకు చేయడం విశేషం. స్వామివారితో పాటు గర్భాలయంలో దేవసేన, విష్ణువు, దుర్గాదేవి, లక్ష్మి వంటి దేవతామూర్తులు కొలువుతీరి ఉన్నారు. కాగా మధురైని శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వాములు తమ కుమారుడు వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారని కథనం. తారకాసురుని అంతమొందించిన తరువాత సూరపద్ముడు దేవతలతో పాటు సకల లోకవాసులను ఇబ్బంది పాలు చేశాడు. దీనితో దేవతలు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించగా సుబ్రహ్మణ్య స్వామి సూరపద్ముడిపై దండెత్తి యుద్ధం చేశారు. భీకరమైన పోరు జరిగింది. 6వ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి సుబ్రహ్మణ్య స్వామితో తలపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఈ రెండింటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజిగా మారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని శరణు వేయడంతో నెమలి వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి విశేషమైనటువంటి పర్వదినము యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకొని పరిపూర్ణంగా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని సేవించేటువంటి కార్యక్రమం అందరం చేసుకుంటూ ఉంటాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వైభవం మనందరికీ తెలిసినదే. ఎంతో వరాలని అనుగ్రహించేటువంటి దేవుడు ఆ స్వామి. మార్గశిర మాసం శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడుతూ ఉన్నది. సదా బాల రూపాపి విజ్ఞాద్రిహల్త్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య విజేంద్రాది భృత్య గణేశాభిధామే విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి
महाम्बोधितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्ध्याख्यशैले गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तं गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् कुमारेश सूनो गुहस्कन्दसेनापते शक्तिमाने मयूराधिरूढ पुलिन्दात्मजागान्त भक्तातिहारि प्रभोतारकारि सदा रक्षमां त्वं गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तं गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् अपस्मारकुष्ठक्षया सप्रमेह ज्वरोन्मादि गुल्मादि रोगा महान्त पिशाचाश्च सर्वे भवद्भद्रभूतिं विलोक्य क्षणातारकारे गृह्णन्ति गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् दृशिस्कन्दमूर्ति श्रुतौ स्कन्दकीर्ति मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तस्य कृत्यं वपुस्तस्य कृत्यं गुहे सन्तु लीना ममाशेषभाव गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् जनित्री पिशाच स्वपुत्रापराधं सहेतेन किं देवसेनादिनाद अहं चातिबालो भवलोकनाथ क्षमस्वापराधं समस्तं महेश गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् नमः केकिनी शक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः कुक्कुटाय नमः सिन्धवे सिन्धुदेशाय तुभ्यं पुरस्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तं गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो जयानन्द भूमन् जयापारनामन् जयामोघकीर्ति जयानन्दमूर्ते जयानन्द सिन्धो जयाशेषबन्धो जयत्वं सदा मुक्तिदानेश सूनो गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् भुजङ्गाख्यवृत्तेन क्लुप्तं स्तमय्य पठेद्भक्तियुक्तो गुहंसं प्रणम्य प्रबुद्धाङ्गलत्रं धनं दीर्घमायु लभेन्द्रदशायुज्य वन्दे स्मरसम् गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम् సుబ్రహ్మణ్య స్వామి వారు
చక్కగా తారకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటం కోసంగా ఆవిర్భవించారు ఆయన. ఈ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవారి వద్ద వరం పొందారు. ఏమనంటే, నాకు మరణము లేకుండా వరమివ్వమని అడగగా ఎప్పటిలాగే బ్రహ్మదేవుడు వారు కాదన్నారు. మరణం లేకుండా వరం ఎవరికి ఇవ్వటం సాధ్యపడదు అని చెప్పగా, అట్లాగైతే అత్యంత వైరాగ్యము కూడినటువంటి తత్వము శివతత్వము, విష్ణుతత్వము జ్ఞానము, శివతత్వము వైరాగ్యము. వైరాగ్యమూర్తి అయినటువంటి శివుడికి ఇక కుమారులు కలగరు కదా, కాబట్టి శివపుత్రుడైనటువంటి వాళ్ళు మాత్రమే నన్ను సంహరించగలరు. అటువంటి సంహారాన్ని నేను అంగీకరిస్తానంటే తథాస్తు అన్నాడు. శివపార్వతులకేమో సంతానము లేదు. ఆ శివపార్వతులు ఇరువురికి ఎప్పటికీ సంతానము కలదు. వారు వైరాగ్యమూర్తులనేటువంటి ఒక నమ్మకంతో ఈ తారకాసురుడు అటువంటి వరాన్ని తీసుకొని ఆయన చక్కగా ఈ యొక్క ముల్లోకాలన్నిటినీ కూడా, దేవతలందరినీ కూడా పీడించటం ప్రారంభించారు. చాలా కష్టసాధ్యమైపోయింది ఆ తారకాసురుణ్ణి నివారించటం. అటువంటి సందర్భంలో ఈ యొక్క శివుణ్ణి అందరూ, దేవతలందరూ కలిసి ప్రార్థించటం, నీకు సంతానోత్పత్తి కలిగితేనే ఈ యొక్క తారకాసుర వధ జరుగుతుంది గనక అటువంటి సంతానం నీ యందు కలగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థించగా, ఆ పరమేశ్వరుడి యొక్క తేజస్సు ఈ భూమి మీద విడివడి అగ్నిలో ఉండి భూమి మీదకి వచ్చి, ఆ తదుపరి గంగానదిలో ప్రవేశించి, ఆ తదుపరి ఒక దర్భ వనంలోకి ప్రవేశించగా అక్కడ స్కందోత్పత్తి జరిగినట్లుగా ఆ కుమారస్వామి వారు, ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు అక్కడ ఆవిర్భవించినట్లుగా, ఆవిర్భవించి యొక్క దేవతల సైన్యానికి అధ్యక్షుడై చక్కగా తారకాసురుణ్ణి వధించినట్టుగా మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క కథల యొక్క అంతరార్థం ఏమిటి, వీటి వెనుక ఉన్నటువంటి తత్వం ఏమిటి? మనకి ఎంతోమంది దేవతలు మన పురాణాల్లో ఇలా శివపార్వతుల వలన, లక్ష్మీనారాయణుల వలన, లేదా ఆ పరమాత్మే ఆ శ్రీమన్నారాయణుడే రకరకాలుగా భూమి మీద ఆవిర్భవించి ఎన్నో రకాలైనటువంటి ఆ సమస్యలని, మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ మనందరినీ కూడా ధర్మ మార్గం వైపు నడిపే విధంగా ప్రతి ఒక్క పురాణ కథ మనకి ఒక ప్రచోదన, లోపల మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని పైకి లేపేట్టుగా ఆ యొక్క కథలు ఉంటాయన్నమాట. ప్రకృతి పురుషులైనటువంటి శివపార్వతులు మనకి ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రకృతి కూడా, మనకి కనిపిస్తున్నటువంటి ఈ విశ్వం బ్రహ్మాండం మొత్తాన్ని కూడా రెండుగానే మనం చూడవచ్చు. చూసేవాడు, చూడబడేటువంటి పదార్థము. అంటే అనుభవంలోకి వచ్చేటువంటి విషయం, అనుభవించేటువంటి శక్తి. ఇదే పార్వతీ పరమేశ్వరులన్నా, లక్ష్మీనారాయణులన్నా ఏమని పిలిచినా కూడా దృశ్యములే ఈ యొక్క సృష్టిలో ఉన్నది.